దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం ఆరంభమైంది. ఆలయ ప్రాంగణమంతా భక్తుల హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ప్రతి మూలలో హరహర మహాదేవ నినాదాలు వినిపించాయి. దేవస్థాన పరిసరాలు పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించబడి పండుగ వాతావరణం నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం ఆరంభం సందర్భంగా ఆకాశదీపాన్ని వెలిగించి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈఓ బాపిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు. ఆకాశదీపం వెలిగింపు క్షణాలు భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో పారవస్యంతో నింపింది. కార్తీక మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి నవంబర్ 20 వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయాల్లో కొంత మార్పులు చేశారు. 3వ కాలాభిషేకం ఉదయం 10 గంటలకు, 4వ కాలాభిషేకం మధ్యాహ్నం 5 గంటలకు నిర్వహిస్తాం అని ఆలయ ఈఈఓ బాపిరెడ్డి తెలిపారు. కార్తీక మాసంలో భక్తులు ప్రత్యేకంగా ఆలయ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. సోమవారాలు వస్తే ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. భక్తులు స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించి బిల్వార్చనలు చేసి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ అధికారులు కూడా ఈ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ సౌకర్యాలు, క్యూలైన్ వ్యవస్థ, భక్తులకు తాగునీరు, వైద్య సాయం వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో అదనపు సిబ్బందిని కూడా నియమించారు. దీపాలు వెలిగిస్తున్న భక్తులు, బిల్వార్చన దృశ్యాలు, భజనలతో కదిలే కోటమండపం పరిసరాలు, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో భక్తుల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించడం మా అదృష్టంగా భావిస్తాం అని భక్తులు తెలిపారు. ఆకాశదీపం వెలిగించే సమయంలో అనుభూతి మాటల్లో చెప్పలేనిది అని మరొక భక్తుడన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆకాశదీపం వెలిగింపుతో కార్తీక మాసం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. భక్తులు తమ జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థిస్తున్నారు. నవంబర్ 20 వరకు జరిగే ఈ మాస కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులను శ్రీకాళహస్తి వైపు ఆకర్షించనున్నాయి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన రిపోర్ట్. శ్రీ స్వామి అమ్మవార్లకు దీపారాధన సేవ అనుమతించబడదు. దీనికి కర్పూరం పెట్టాలి. ముందు అప్పుడే ఎంత పెడతారు? రామ్మా మో సెక్యూరిటీ అమ్మా డబ్బులు ఇస్తాను. అచ్చులు కూర్చుంటాల వల్ల ఆకాశదీపారాధనం కరిష్యే తదంగా వర్షారాధనం కరిష్యే ఆదో నైవేద్యేన వర్షమాప్యర్థం మహాగణేశ్వరాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. సంకేతనందాయ నమః. ఓం కమలాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం నికటాయ నమః. ఓం నిత్యరాజాయ నమః.
Thank you.